33 జిల్లాలల్లో పతొక్కలకు ఏరే రాష్ట్రాలల్లో బయట దేశాలల్లో ఉన్న మనోళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు శుభాకాంక్షలు. చలో ఇక హెడ్లైన్ చూస్తే గా వార్తలు మనం పెట్టి చెప్పుకుందాం. తెలంగాణ పుట్టినరోజు పండుగ 33 జిల్లాల్లో జరిగింది నిండుగా. ఇయాల సుత బయటికి రాని కేసీఆర్, అమెరికాలో మీటింగ్ పెట్టిండు కేటీఆర్. బీజేపీ తోటి ఉండదట పొత్తు, అయినా ఓడిపోతుందట చిత్తు చిత్తు. ఒక్క పారే 3 నెలల బియ్యం, ఇట్లిచ్చుడే మస్తు నయ్యం. రోడ్ల మీదనే చేస్తాన్రు బర్త్డే. నీది గెటప్ బాలే ఉంది కదా, కిరీటము గజమాల, ఈ లైఫ్ లో మెమరబుల్ మూమెంట్. తెలంగాణ రాష్ట్రం ఉత్తగానే రాలే. తొలి దశ ఉద్యమంలో 69 మంది బలిదానాలు. మలిదశ ఉద్యమం పుట్టే నాటికి ఎంతో మంది పెద్దలు మీటింగులు పెట్టిండ్రు, పాటలు రాసిండ్రు, తెలంగాణ వాదం పబ్లిక్ లకు తీసుకుపోయినరు. ఇంత రువ్వడు అందుకొని మిలియన్ మార్చ్, సాగర ఆరం, సకల జనుల సమ్మె, వంట వార్పు, రైల్ రోకో, అసెంబ్లీ ముట్టడి, ఓయు గర్జన, కేయు పొలికేక, 1200 మంది అమరుల బలిదానాలతోని మన రాష్ట్రం మనకైంది. తెలంగాణ రాష్ట్రం 12వ ఏట అడుగు పెడుతున్నాయి. ఇవాళ సంబరాలు ఎట్లయినాయో చూద్దాం పండ్రి. ఇట్లా అమరవీరులకు నివాళులర్పించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ పుట్టినరోజు పండుగకు వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. జాతీయ జెండా ఎగిరేసినాక మన రాష్ట్ర గీతంతో సంబురాలు చాలు చేసి జీప్ ఎక్కి గౌరవ వందనం తీసుకున్నాడు మైదానం అంతా తిరుక్కుంటా. అటెంక పోలీసులు లెఫ్ట్ రైట్, ఇదైనాక తీరొక్క కళాకారుల కవాతు. తెలంగాణ కోసం తన్లాన్యోళ్లకు ₹1 ఇస్తామన్నారు కదా, గా చెక్కులు ఇయ్యాల వంచిరు సర్కార్ తరపున. గద్దరన్నుల భార్య విమలమ్మ, గూడ అంజన్నుల భార్య హేమ నలినమ్మ, రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ, గోరెటి వెంకన్న తరపున ఆయన బిడ్డ సుప్రజ, కవులు సుద్దాల అశోక్ తేజ, జయరాజు, జర్నలిస్ట్ పాశం యాదగిరి, అమరుల స్తూపం చెక్కిన ఎక్క యాదగిరి, ఇట్లా 8 మందికి ఒక్కొక్క ₹1 ఇచ్చిండ్రు. తెలంగాణ భాష కోసం తన్లాన్య నలిమేల భాస్కర్ సార్ కు కాలోజీ అవార్డు తోటి సన్మానం చేసిండ్రు. ఇదైనాక మంచిగా డ్యూటీలు చేసి శబ్బాస్ అనిపించుకున్న ఉత్తమ పోలీసులకు మెడల్స్ ఇచ్చే కార్యం నడిచింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రుణమాఫీ చేసినాము, ఆటోలకు ఫ్రీ బస్ పెట్టినాము, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాము, 6000 రైతు భరోసా, సన్నాలకు 500 బోనస్, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ, స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, భూభారత్ తెచ్చినామని పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు 11 యాద్ చేసిండు రేవంత్ రెడ్డి సారు. గత 10 ఏళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. ఇక పొద్దుముఖంగా రాజ్భవన్ లో గీ కార్యము ముద్దుగా ఆడుతున్నారులే. దునియా అందాల కిరీటం గెలిచిన ఓపల్ సుజాత ఇంకా కొందరికి సన్మానాలు జరిగినాయి. And for me, Telangana is the place where the world needs to experience firsthand. Therefore, I would like to invite everyone to visit Telangana to see the beauty and the charm of it. Jai Telangana, Jai Hind. ఎక్కడిదబ్బా 15-20 రోజుల ముందు కాంచెల్లి మీటింగ్ల మీద మీటింగులు, సంబురాలు అట్లా చేయాలి ఇట్లా చేయాలని పెద్దసారి ఆర్డర్లు, లీడర్లంతా ఉరుకుడు, కటౌట్లు పెట్టుడు, బ్యానర్లు కట్టుడు, కొత్త పాటలు కైగట్టుడు. ఓ చిన్నగా లేకుండే. తెలంగాణ రాష్ట్రం బర్త్డే అంటే గాయంత చేసుకోవద్దా అని గులాబీ పాటోలు గొప్పగా చెప్పేది. ఏహే మీరు మంచిగా చేస్తలేరు కానీ మీకు తెలంగాణ సోయేలేదు అని ఏరే పార్టీలను ఎడ్డిచటోలు సుతా. మరి అలా కారోళ్ళు ఎంత సంబురంగా చేసిండ్రో ఎరికేనా? ఎమ్మెల్సీ చారిసారు జాతీయ జెండా ఎగిరేసి తెలంగాణ సంబురాలు చేసిరు గులాబీ భవన్ లా. మా పార్టీ తెలంగాణ తెచ్చింది, మా సారే పట్టుకొచ్చిందని ప్రతి ఒక్కరు స్పీచ్లు దంచుడు. బీఆర్ఎస్ లేకపోతే, కేసీఆర్ లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. మరి అంత గొప్ప లీడరు ఇలా తెలంగాణ సంబురాలకు ఎందుకు రాలేదు? సావు నోట్ల తలకాయ పెట్టినా నేనే తెలంగాణ తెచ్చినా, నేను లేకుంటే తెలంగాణనే లేదు అని 10 ఏళ్లు ప్రచారం చేసుకున్న పెద్ద మనిషి అదే తెలంగాణ పండుగ నాడు అగుపడుతోట్టు ఎప్పటిలేకనే ఫామ్ హౌస్ లే ఉన్నాడు, ఒక సందేశం పంపిండు. అంటే ఏంది సారు, సీఎం సీట్ల లేకుంటే మీరు తెలంగాణ సంబరాలు కూడా చేసుకోరా? మీరు పవర్లు ఉంటేనే తెలంగాణకు పండుగనా? సర్కారు చిన్నతనం గిట్లా చేస్తారేమోనని అసెంబ్లీకి పోతలేరు అనుకుందాం. మరి ఇలా మీ పార్టీ ఆఫీస్కో మీ నియోజకవర్గానికో పోయన్న ప్రోగ్రామ్ చేయాలి కదా. 3 ఏళ్ళు లోపే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆర్ వస్తాడు. ఈ లెక్కన 3 ఏళ్ల దాకా తెలంగాణ పండుగకు రాడా ఏంది? బీఆర్ఎస్ ప్రెసిడెంట్ సార్ కథ ఇట్లుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గారేమో అమెరికా టూర్ కు పోయిండు. ఈడ తెలంగాణ సంబరాలు జరుగుతుంటే ఆడ పార్టీ పండుగ చేసుకున్నాడు లీడర్లను అంతే ఇంట పెట్టుకపోయి. అమెరికా మీటింగ్ ఇప్పుడే కాదు ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు, కానీ ఇయాల్టి కార్యం ఏడాదికి ఒక పారేనాయే. రాష్ట్రం 11వ పుట్టినరోజు కంటే రామన్నకు పార్టీ 25 ఏళ్ల పండుగనే ముఖ్యమైనట్టుంది. మరి తెలంగాణ జాతిపిత మా బాపే అంటున్న కవితక్క జాగృతి ఆఫీస్ కాడ జాతీయ జెండా ఎగిరేసింది బీఆర్ఎస్ తోటి సంబంధం లేకుండా. కేసీఆర్ గారి పోరాట పటిమ రాజకీయంగా ఉద్యమించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. తెలంగాణ రాష్ట్రం కోసమే పార్టీ పెట్టిన అనేటోళ్ళు అప్పట్లో పార్టీలకెళ్ళి తెలంగాణ పేరు తీసేసి పవర్ పోయినాక తెలంగాణ పుట్టినరోజు సంబరాలకే రాకపోవడు తెలంగాణ చరిత్రలో ఇదొక చరిత్ర అన్నట్టే పో. ముఖ్యమంత్రి గాను ఫామ్ హౌసే, ముఖ్యమంత్రి లేనప్పుడు ఫామ్ హౌసే. అట్లాంటి ఎందుకున్నా పరాజకాలకి ఇది ఇచ్చిన హామీని ఆయన అమలు చేయలేకుండా పోయాడు, ప్రజాస్వామ్యాన్ని హతం చేశాడు. ఓ నెల అయితే లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చేటట్టున్నాయి అబ్బా. ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు పెట్టాలనా, ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టాలనా అని సోచాయిస్తుందట సర్కారు. ఇప్పటికే ఏడాది దాటిపాయ మరి కుర్చీలు ఖాళీగుండి జెప్పున ఓట్లు పెడితే ఊర్ల తిప్పలు సర్పంచ్లు ఎంపీటీసీలే చూసుకుంటారాయే. మరి ఎలక్షన్లు ఎప్పుడు ఏంది అన్నదేది నిక్రం కాలే గాని ఇప్పుడు గీ ముచ్చటి నుండి బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందని కవిత కంటే తండ్రి కొడుకులు ఖండించలే గాని హరీష్ రావు సార్ అయితే గిట్లా అన్నాడు. కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటదని. ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది. పక్కా 100 సీట్లు గెలుస్తామనగానే అటుకెళ్ళి కాంగ్రెస్ లీడర్లు అందుకుంటూనే ఉన్నారు. ఇక 100 సీట్లు వస్తాయని మాట్లాడుతున్నాడు. ఎక్కడ సీట్లు అయినా నీకు బీఫామ్ వస్తుంది? అసలు ఆ 4గా చీలిపోయిన ఏ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తావు నాయన నువ్వు? మా వాళ్ళని సతాయిస్తున్నారు, అందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నామని పోలీసులకు గిట్లా ధమ్కి ఇచ్చేండు. ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. ఏ ముచ్చటెట్లుంటే నేను 5 నాడు రాలేను 11 నాడు విచారణకు వస్తాను కాళేశ్వరం కమిషన్ కు ఉత్తరం రాసిందట కేసీఆర్ సారు. ఈ లోపల హరీష్ రావు ఈటల గారి ఎంక్వైరీలు ఒడుస్తాయి. అప్పుడు ఏలువాడ్లున్న అందరం ఒకటే మాట మీద ఉండి ఒకటే మాట చెప్పాలని డిసైడ్ చేసినట్టు ప్రచారం అయితే నడుస్తుంది. మోక్షగుండ విశ్వేశ్వరయ్య మీకు పరకాయ ప్రవేశం చేసినట్టు మీ నాయనకు ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గీతలు గీసి ఇంజనీర్లు కూడా వచ్చేదని చెప్తే అవలా అరా నీకంటే ఏంద్రా నాయన నా సంగతి అని చెప్పి నువ్వు గీతలు గీసి మొత్తం రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఈ ముచ్చట జరిసే పక్కకు పెడితే కల్వకుట్ల వారింట్లో కిసర బసర నడుస్తుంటే గులాబీ లీడర్ అంతా గప్చుప్పులుంటే హరీష్ రావు సారే అంతా మీదేసుకొని మాట్లాడుతున్నట్టు అనిపించబట్టే. జయ జయ హే తెలంగాణ పాట మన రాష్ట్ర గీతమై ఇయాల్టికి బరాబర్ ఏడాది. 9 ఏళ్లు రాష్ట్ర గీతమే లేకుండే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందేశ్రీ సార్ తోటే పాటలో కొన్ని పదాలు మార్పిచ్చి రాష్ట్ర గీతం చేస్తే ఏ మీటింగ్ అయినా అదే వాడుకుంటున్నాం ఇప్పుడు. సరే ఇవాళ అంతటా తెలంగాణ సంబరాలు ఎట్లా జరిగినాయో కూడా చూడరు. మరి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు రాజ్భవన్ లా జాతీయ జెండా ఎగిరేసి తెలంగాణ బర్త్డే శుభాకాంక్షలు చెప్పిండు తెలుగులా. ప్రియమైన ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అసెంబ్లీలా స్పీకర్ సారు, మండలి చైర్మన్ సారు హైకోర్టు ముంగట జెండా వందనాలు నడిచినాయి. ఎవ్వల పార్టీ ఆఫీస్ లా ఆ పార్టీ పెబ్బ ముంగట నిలబడి తెలంగాణ సంబురాలు చేస్తే బీఆర్ఎస్ అధ్యక్షుల వారు దీనికి సుత డుమ్మా కొట్టిండు. ఎప్పుడు తెలంగాణ పదం పలికినా మొదటగా మదిలో మెదిలేది ఎవరంటే కేసీఆర్ గారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కవితక్క జాగృతి ఆఫీస్ లా జెండా వందనం చేసి యువ కవుల సమ్మేళనం పెట్టి సన్మానాలు చేసింది. ఇక జిల్లాలకు పోతే మంత్రులు ఎమ్మెల్యేలు చేసిండ్రు తెలంగాణ పండుగను. తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టిండ్రు. అందరు కలెక్టర్లు ఎస్పీలంతా ఇదే కార్యంలో ఉన్నారు. రథాలు దిప్పుడు పోలీసుల లెఫ్ట్ రైట్లు పోరల ఆటపాటలు మస్తు అనిపించినాయి. రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి
రైతులందరి సమస్యలు పరిష్కరించుటకు కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణ విముక్తులు చేయడం జరిగింది. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నటువంటి సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను. కాంగ్రెస్ ఏలుబడి ఎట్లుంది, పబ్లిక్ కు పథకాలు ఎట్లా అందుతున్నాయనే పాటను పబ్లిక్ లకిడిసి రాష్ట్రం కోసం పార్లమెంట్ లా ఎట్లా లడాయి చేసింది గుర్తు చేసుకున్నాడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. మళ్ళీ తెలంగాణను ఒక బంగారు తెలంగాణ చేసే అవకాశం మళ్ళా రావడం జరిగింది. ఇక పెద్దపల్లి ఎంపీ వంశీ సారు మంచిర్యాల కాక విగ్రహానికి నివాళులు అర్పించి పిల్లలకు పుస్తకాలు పెన్నులు వంచిండు మంచిగా చదువుకోమని. మన హక్కుల కోసం మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఏదైతే పోరాటం నడిచిందో, ఏదైతే ఈ నిరుద్యోగుల సమస్య ఉన్నదో దాని మీద ఒక మంచి పరిష్కారం చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు అమరులకు నివాళులు అర్పించినాక ఎమ్మెల్సీ కోదండరాం సారు కామ్రేడ్ నారాయణ సారు ఈ డిమాండ్ చేసిండ్రు సర్కార్ను. ఈ ఉద్యమం కోసం త్యాగం చేసిన త్యాగధనులందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడాలి, ఆదుకోవాలి. సంక్షేమం కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. తల తాకట్టైనా పెట్టి ఇచ్చిన హామీని అమలు చేసుకుంటే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తు ఉన్నది. కలెక్టర్ బంగ్లాలు, క్యాంప్ ఆఫీసులు, సర్కార్ ఆఫీసులు, చౌరస్తాలు, బడికాడ, బస్టాండ్ కాడ అంతటా జెండాలు ఎగిరేసుడు శుభాకాంక్షలు చెప్పుడు నడిచింది. అరే మల్లేష, జర పోయి లైన్లో నిలబడి బిడ్డ, నేను సంచులు తీసుకొని వస్తా గాని మా అయ్య కాదు ఒక్క అర్ధగంట ఉండి ఫోన్ కొట్టు, నేను బండి తీసుకొని వస్తూనే ఉంటా. ఓ అక్క, రమేష్ అన్నని ఆటో తీసుకొని రమ్మందాం, ఆటో కట్టుకొని పోతే ఒక్క పారే వచ్చేస్తాయి. వామ్మో మస్తు లైన్ ఉందమ్మా, గీ ఎండల నేనేడ నిలబడతా, చల్లబడ్డకొస్తతి. అన్న మీ ఊర్లు ఇస్తున్నారే, మా తాన పొదుగానే చాలు చేసిండ్రు. గిట్లున్నది తెలంగాణ అంతటా. ఆవ్ కోపిన్ బియ్యం కోసమే రావాలే, లైన్ కట్టాలే, ఏలి ముద్ర వేయాలే, బియ్యం జోకించుకొని పోవాలే. ఈ అన్న బండి మీద 2 బస్తాలు వేసుకోబోతున్నాడు. టీవీఎస్ బండి మీద 2 మూటలేసిండు కాక. వీళ్ళు చూడుర్రి, 6-7 సంచులుంటే ఆటోనే మాట్లాడుకున్నారు. ఒక్క పారే 3 నెలల బియ్యం. మరి మనిషికి 6 కిలోల చొప్పున ఇంట్లో 4 ఉంటే మునుపు 24 కిలోలు వస్తే ఇప్పుడు 72 కిలోలు రావట్టే. నెలకి 42 కిలోలు, 3 నెలలు 126 కిలోలు ఇస్తారు. ముగ్గురికి 18 కిలోలు వస్తుంది ఒక నెలకు. ఇంకా మాకు 3 నెలలు కాబట్టి 54 కిలోలు ఇచ్చిండు. ఆనలకు మిల్లుకెళ్లి లారీల బియ్యం తీసుకొచ్చుడు, కోపిన్ దుక్నాలకు వంపుడు, పబ్లిక్ వంచుడు తిప్పలైతుందని ముందే సరిపోను స్టాక్ వంపి ఒక్క పారే వస్తురన్నట్టు. గవర్నమెంట్ కొద్దిగా మంచిగానే ఆలోచించింది. పాగలు వంకలు దాటి పోవాలంటే ఈ బురదల వర్షాకాలం కదా కొద్దిగా ఇబ్బంది బాగా ఉండే. అప్పుడు మాకు ఆటో ఛార్జీలు కావాలంటే 100 రూపాయలు, డీజిల్ కావాలా, ఆటో కావాలా, మాకు బండి దొరకదు, ఎడ్లు బండి రాదు, ఏం రాదు. ఇప్పుడు అయితే మాకు 3 నెలల బియ్యం ఒకటిసారి ఇస్తున్నారంటే మాకు బాగా సంతోషం ఉంటుంది. కాకుంటే ఒక్కటే తిప్పలు, పబ్లిక్ ఎక్కువసేపు లైన్ లో నిలబడాలి, మళ్ళా ఏలి ముద్ర సుత 3 మాటలు వేయాలబ్బా. ఇప్పుడు 3 నెలలది ఒకటేసారి ఇవ్వటం వల్ల 3 సార్లు తమ్ తీసుకోవటం, 3 సార్లు కాంటాక్ట్ చేయటం వల్ల ఒక్కొక్క కార్డుకు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కూడా టైం పడుతుంది. కార్డుని మేము ట్రాన్సాక్షన్ చేయాలంటే దాదాపు 1/2 అవర్ అవుతుంది. ఒకేసారి 3 నెలలు వస్తట్టయితే అది తొందరగా పంపిణీ అవుతుంది. 2 మిషన్స్ ఉంటే తొందరగా అవుతుంది అని సేఫ్ ఉంటది. ఎండని తట్టుకోలేకపోతున్నాం అసలు. సర్వర్ డౌన్ అయ్యి సిగ్నల్ చక్కగా రాక అట్లా కొంత ఆలస్యమైతుందట. గీ తక్లీవులు జెప్పున తీర్చి కడమొలకు సుతా కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అంటే పబ్లిక్ కు ఇంకింత ఫాయిదా అవుతుంది సార్లు. మీరైతే దబ్బున పోయి 3 నెలలై ఒక్కనాడే తెచ్చుకోర్రి. మరి అప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చిర్రు, తినలేక చచ్చినాం. పురుగులు అడ్డయి బుట్ట, ఇప్పుడు మాకు ఆనందం అవుతాయి. మా ఇంటి పక్కకు బుడ్డోడు ఉంటాడు. అరే షింటుగా పలానా పని చేయొద్దురా అంటే అట్టుకైనా అదే పని చేస్తా అంటాడు. దినం బయట ఏదో పంచది మోపు చేసుకొని వస్తాడు. వాళ్ళ నాయన చేతిలో పొట్టు పొట్టు తన్నులు తింటాడు. ఇక అటు మీది వాడుకుంటారు పోరలు, మొత్తం జెండకిడిచినట్టే. ఇక ఎప్పుడు చూడు రోడ్ల మీద వాడుంటారు. మరి వాళ్ళ ఇండ్లల్లో అమ్మా నాయనలు ఏమనరో, అన్న ఇల్లు పట్టించుకోరో తెలియదు కానీ దినం ఇంత చేతి కండకుంటా అవుతాండ్రు పోరలు. ఒక్కొక్కళ్ళ కథలు ఒక్కో తీర్లుంటున్నాయి. మళ్ళా
హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో అర్ధరాత్రి నడి రోడ్డు మీద బండి అడ్డం పెట్టి బర్త్డే పార్టీ చేసుకుంటారు. బర్త్డే పార్టీ ఇంతలోనే పెట్రోలింగ్ కు పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు? ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా? రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఇవన్నీ చేయడం చట్టరీత్యా నేరం. వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి. నెత్తిల కిరీటం, మెడల గజమాల, గమ్మతున్నదిరా నీ అవతారం. స్టేషన్ కు పట్టకపోతే తెలుస్తుందని పోలీస్ సార్ అంటే ఒక బతిమిలాడు కాదు, ప్లీజ్ సార్ తప్పైంది పని చేసుకొని బతికేటోళ్ళం సార్ అని అగో చెవులు పట్టుకొని సారీ చెప్తారు. మళ్ళోపారి గిసొంటి గిట్లా చేయమని మస్తు సేపు బతిమిలాడితే ఇంకెప్పుడు గీ కథలు పడకూరని వార్నింగ్ ఇచ్చి ఇడిసబెట్టిర్రిగా. ఆంధ్ర గుంటూరులో పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే రోడ్డు మీద అచ్చిపోయే బస్సులు, ఆటోలు ఆపుకుంటా మరీ బర్త్డే సంబరాలు చేస్తుర్రు పోరలు. గీడైతే బస్సు మీదకే ఉరుకుతుండు. పడుసోలే కాదు బుడ్డ పోరలు సుతా రోడ్ల మీద ఎగురుడు దుంకుడు. అంతలా ఎగిరి దుంకాలనుకుంటే మీ ఇండ్ల కాడ డీజల్ పెట్టుకొని ఎగురుర్రు. కానీ తోవల గీతమాసాలేంద్ర వారి ఈ నడు మీద సోకైంది రోడ్ల మీద కేకులు కోసుడు. వీళ్ళ కథలు ఇట్లుంటే సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ లో గీ అన్న BMW కారు కొనియలేదని పురుగుల మందు దాగి కాలం చేసిండు. మన పరిస్థితి మంచిగా లేదు బిడ్డ, ఏరే కంపెనీ కారు తీసుకో అని ఇంటోళ్ళు అన్నందుకు పానం తీసుకున్నాడు అంటే చూడుర్రిగా. గా కారు తక్కువలో తక్కువ 40-50 లక్షలు ఉంటది. మరి ఇవాళ రేపు పొరలే అట్లా తయారైనరు. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకునుడు, నచ్చిన బైక్ కోసం ఇంట్లోకెళ్ళి బంగారం ఎత్తుకపోవడు, తినుడు, తాగుడు, ఎగురుడు, దుంకుడు. బతకంటేనే గిట్ల బతకాలి అన్నట్టు తయారైంది లోకం. ఎవ్వరని ఏమని రాకుంటుంది పో. రోడ్డు మీద టక్కర్ అయితే ఎమ్మటే అంబులెన్స్ ఉరికి రావాలి. పోలీసులు వచ్చి ఏం జరిగిందో అరుచుకోవాలి. యాక్సిడెంట్ చేసిన వాళ్ళను స్టేషన్కి పట్టుకుపోవాలి. దెబ్బలు దాకిన వాళ్ళను దవాఖానకు తీసుకుపోవాలి. ఏం జరిగింది, టక్కర్ ఎందుకు అయింది, ఎవరిది తప్ప అనేది దగ్గర పట్లున్న పబ్లిక్ను విచారణ చేయాలి. అంతే కదా. కానీ ఈడ గట్ల కానందుకే సీదా ఎంపీ సారే దిగిండు. భూపాలపల్లి జిల్లా గంగారం ఎస్సీ కాలనీలకి కారోడ్ చేసిన ఆగానికి 2 ప్రాణాలు పోతే దెబ్బలు దాకిన ఇంకో మనిషిని తీసుకొని అక్కడ ఉన్నోళ్ళంతా దవాఖానకు పోయిండ్రట. బండి డ్రైవర్ అయ్యా బీరుగా పోత పోసిండట. మరి కానీ టక్కరై గంట దాటినా పోలీసులు రాలే, డెడ్ బాడీలు తీయలే. ముచ్చడి తెలవంగానే పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ పోయిండు స్పాట్ కు. చల్ గిదేం తరీకా పబ్లిక్ ప్రాణాలు పోయినా చూడరా అని పెద్ద పోలీస్ కు ఫోన్ చేస్తే గప్పుడు గీ సార్ వచ్చిండు. ఏం అడుగుతున్నా, మీరు ఏం చెప్తున్నారు? మీరు ఎక్కడున్నారని అడుగుతున్నాను. ఇప్పటివరకు ఎక్కడున్నారు మీరు? వస్తున్నా సార్. నేను ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నారా? SHO వెహికల్ సార్. ఏంది SHO అండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంపీ సార్ ఓటు అడిగితే సార్ ఓటు చెప్పబట్టే దళితులైనందుకే పట్టించుకుంటలేరని పబ్లిక్ అంతా గరం అయినరు. వదిలేస్తారు ఇక్కడనే ఒక 2 days ఉంటుందా? ఇక్కడనే డెడ్ బాడీ ఇట్లా ఎవరో గుద్దేసిపోయినా ముచ్చట రచ్చయ్యేటట్టుందని గప్పుడు డెడ్ బాడీలను తీసిండ్రిగా. ఇంటోళ్ళను వంశీ సార్ ఓదార్చి పైసా సాయం చేసిండు. సర్కార్ తరపున సుధా సాయం అవుతామన్నాడు. తిరుపతి కొండ భక్తులతో నిండిందబ్బా. శీతం పోతున్నారు. క్యూ లైన్లు మొత్తం నిండిపోయి బయట కిలోమీటర్ల కమానం లైన్లు కడుతున్నారంటే చూడుండ్రిగా. ఎండాకాలం సెలవులు దగ్గర పడ్డాయి. ఇంకో 10 రోజులైతే ఇస్కూలు చాలైతాయి. మొక్కులున్నోళ్ళు, పిల్లలతోనట్ల గుడికి పోదాం అనుకున్నోళ్ళు తిరుపతి తొవ్వదొక్కుతున్నారు. దర్శనానికి 1 రోజు పడుతుందట. 300 టికెట్ ఉన్న 5 గంటల లైన్లు ఉండాల్సిందే. ఇక అస్సలు ముచ్చట ఏందంటే సైరన్స్ అప్పుడు కార్లకెళ్ళి కాదుల్లో గీ కట్టెలకెళ్ళే స్మార్ట్ స్టిక్స్ అన్నట్టు. తిరుపతి కొండ మీద చిరుతలను గెద్ముతానికే కాకుంటే భక్తులకు ఇయ్యరు. ఎన్కెమటొచ్చే సెక్యూరిటీల చేతులుంటాయి. ఈ నడమ మళ్ళా షికారు ఎక్కువైంది కొండ మీద. కాలి నడకన పోయే తొవ్వంతా అడవిలనేనాయే. గిట్లనే ఎట్కెళ్ళన్నొస్తే గీ కట్టెలతో గెద్మొచ్చునట. ఫోన్ లెక్కనే ఛార్జింగ్ పెడతారు. పొద్దుముకి 6 కొట్టంగానే సెక్యూరిటీలు గీ కట్టెలు పట్టుకొని భక్తులు ఎమ్మటి కొండ మీదకి వస్తున్నారు. చిరుత వచ్చిందంటే గీ బటన్ ఒత్తితే ఎమ్మటే లైట్ ఆన్ అవుతుంది, సైరన్ మోగుతుంది. ఎల్తురుకు సప్పుడుకు బుగులు పడి అది అవతల కురికే ఛాన్స్ ఉందట. ఓ కాళ్ళ ఆగకుండా మీదికొస్తే కట్టె కొసకు 2 కొండలు లెక్కున్నాయి. అండ్లకు కరెంటు పాస్ అవుతుంది. కొడితే ముత్తెమంత షాక్ కొట్టినట్టయి పడిపోతుందట. గట్ల కాపాడుకోవచ్చు అన్నట్టు. గా నడమ గిట్లనే తిప్పలైతే భక్తులకు చేతి కట్టెలు వంచి మీదికి పంపుతున్నారు. ఇప్పుడు టీటీడోల చేతుల ఇవ్వి ఓ 20 స్మార్ట్ స్టిక్స్ తెప్పించిండ్రు. ఇంకో 20 వస్తాయట. ఫుల్ సెక్యూరిటీ నడమ కొండ మీదకి పోతున్నారన్నట్టు. ఎన్నడు లేంది గింతగానం ఎందుకు వస్తున్నాయో గాని జప్పున బట్టి అడవిల దూరం గిడిచిపెట్టే పని సుతా చూడుండ్రి సార్లు.
చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా నమస్తే